ఇవాళ నాకు సార్ ఫుల్ ఫైర్‌లో ఉన్నారు. తను రావడమే అక్కడున్నటువంటి వీకెండ్ మనకి కెప్టెన్సీ టాస్క్ జరిగింది గదా! దానికి సంబంధించినటువంటి ఆ కత్తులు పెట్టేసి వాటికి ఫోటోస్‌ని యాడ్ చేశారు. దీంట్లో నుంచి ఫస్ట్‌గా తనుజ కత్తి అయితే తీసుకోవడం జరుగుతది. తీసుకొని దాన్ని బ్రేక్ చేస్తారు. దాని తర్వాతకి కళ్యాణ్‌ది, దాని తర్వాతకి రీతూది. ఇలా చేసిన తర్వాత మెయిన్‌గా మాట్లాడేది తనుజ అండ్ డేమాన్ పవన్ జరిగింది గదా! కమాండర్స్ అంటూ కిచెన్ దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్. మీరిక్కడ చూడొచ్చు ఫోటోలో విధంగా. ఇక్కడ హ్యాండు ఎలా తను యూజ్ చేస్తున్నాడని చూడొచ్చు. ఇక్కడ భుజం మీద డేమాన్ టచ్ చేసి ఇలా అంటుంటాడు. అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్. అక్కడ నేను ఆ రోజు వీడియోలో గూడా జెప్పిన. తనుజ అనవసరంగా కొంచెం ఎక్కువ చేసిందేమో ఆడ. అదేమైనా ఫన్‌గా చేసినా బావుండు కానీ కొంచెం సీరియస్ మోడ్‌లోకి వెళ్ళిపోయింది. అప్పుడు డేమన్ పవన్ ఏడ్చిండు గూడా తను. అంటే అంత సీరియస్‌గా వెళ్ళిపోయింది. అది కొంచెం ఫన్ వేలోనన్నా తీసుకుపోయుంటే బాగుండేది. కానీ తను కొంచెం మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిండ్రు అన్నట్టుగా అయ్యేసరికలా ఆ రోజే నేను చాలా క్లియర్‌గా చెప్పా వీడియోలో. అదే ఈరోజు నాకు ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకంటే అతని మీద ఇంతకు ముందే 'రీతుమికి' తనకున్నటువంటి ఆ ఇన్సిడెంట్ జరిగుంది గాబట్టి, ఖచ్చితంగా అతనికి కావాలనే అట్లా వెళ్ళిపోతుందనేది ఉంటది గాబట్టి, అది ఖచ్చితంగా తీసుకొచ్చిర్రు, మాట్లాడిర్రు. ఆ వీడియో బయట వేసి మరీ చూపించిర్రు. జస్ట్ భుజం మీద టచ్ చేస్తాడు తప్పితే, అది అంత కాదు. అసలు షూటింగ్స్‌లో ఇంతకంటే ఎక్కువ లాగి పడేస్తుంటారు. ఆడ జరిగేది టాస్కు. అంటే 'బిగ్ బాస్' హౌస్‌లో ఇక్కడ చూడండి. మన ఇక్కడున్నటువంటి ఈ సీన్ గూడా జూస్తే మీకు అర్థమైతది. ఇక్కడ గూడా అనుకోకుండానే జేసింది. తనుజేమో కావాలనేసి డేమన్ పవన్‌ని నెట్టట్లే బయటికి. కానీ ఆ టాస్క్‌లో భాగంగా అలా ఆ మూవ్‌మెంట్‌లో అలా జరిగిపోతది. కానీ అక్కడ గూడా అదే సిట్యుయేషన్. వాళ్ళు కమాండర్స్‌గా ఉన్నారు గాబట్టి, రాణిగా ఉన్నటువంటి దివ్య జెప్తుంటే వాళ్ళు ఫాలో అయితూ చేస్తారు. అవసరమైతే అక్కడ కూర్చోబెట్టు అంటే వాళ్ళు ఎత్తుకొని గూడా కూర్చోబెడతారాడ. దాంట్లో తప్పైతే ఏమి లేదు. కానీ కొంచెం ఎందుకో ఎక్కువ జేసిందనిపిచ్చింది. అది కంపల్సరీ నాకు సార్ అడుగుతారు వీకెండ్‌లో అనుకున్నాం. అన్నట్టుగానే అడిగారు. అది అడగడం అంటే మామూలుగా గాదు. చాలా స్ట్రాంగ్‌గానే అడిగారనమాట. కొన్ని ఇట్లాంటి తనుజ గారియి గూడా కొన్ని మిస్టేక్స్ ఉంటున్నాయి. అవి అడగటమే మంచిది. ఇప్పుడు అడిగితేనే బెటర్. ఇంకా రాబోయే రోజుల్లో చాలా టఫ్‌గా ఉంటది గాబట్టి, తను నేనేదో అన్నట్టుగా వెళ్ళిపోతుంది. వచ్చిన వాళ్ళందరూ గూడా తనుజ నువ్వు తోపు, తోపు అంటుంటే కొంచెం అది ఎక్కుతుంది లోపలికి. దానివల్ల కొంచెం అర్థమైపోతుంది. ఇవాళ నాకు సార్ అది కట్ జేయడానికి ప్రయత్నించిర్రు. అది చెప్తూ ఆ వీడియో బైట్స్ వేస్తూ మరీ చూపించారు. ఇది 100% తనుజకే మంచిగా అయితది. అది ఆమె కరెక్ట్ జేసుకొని కొంచెం డౌన్ టు ఎర్త్ ఉంటూ ముందుకు వెళ్తే చాలా అంటే చాలా హెల్ప్ అయితది తనుజకి.